పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. హైదరాబాద్ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ పై మజ్లిస్ గట్టిగానే గురిపెట్టింది. ఇప్పటికే పాత బస్తీలో ఎదురులేని రాజకీయ శక్తిగా అవతరించిన ఆ పార్టీ జూబ్లీహిల్స్ లో పాగా వేసేందుకు పావులు కదుపుతోంది. సెగ్మెంట్ లోని డివిజన్ లో ప్రాతినిధ్యం వహిస్తుండటంతో ఉప ఎన్నికల్లోనైనా జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానాన్ని దక్కించుకోవాలని వ్యూహాత్మకంగా ఆచితూచి అడుగులేస్తోంది. నిజానికి తెలంగాణ ఆవిర్భావ సమయంలో ఇక్కడి బరిలో దిగి డి అంటే డి అనే విధంగా పోటీపడి స్వల్ప ఓట్ల తేడాతో రెండో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో అప్పటి అధికార పక్షం బీఆర్ఎస్ దోస్తీ కోసం బరిలో దిగకుండా ఏడాదిన్నర క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం పోటీ చేసినప్పటికీ పరాజయం తప్పలేదు. తాజాగా బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి చెందడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇప్పుడు అధికార కాంగ్రెస్ తో సద్బంధాలు కలిగున్న సిట్టింగ్ సీటు బీఆర్ఎస్ కావడంతో పోటీలో ఉండాలని భావిస్తోంది. 2014 జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లిస్ గట్టి పోటీనే ఇచ్చింది. అప్పట్లో ఆ పార్టీ తరపున రంగంలోకి దిగిన బీసీ సామాజిక వర్గానికి చెందిన నవీన్ యాదవ్ 9,000 ఓట్ల తేడాతో రెండో స్థానంలో నిలిచారు. 2018లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేయకుండా అప్పటి మిత్రపక్షమైన అధికార బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మద్దతు ప్రకటించింది. నవీన్ యాదవ్ మజ్లిస్ కు రాజీనామా చేసి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి సుమారు 18,000 ఓట్లు సాధించారు. 2023లో జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ కు మద్దతు ఇచ్చిన మజ్లిస్ జూబ్లీహిల్స్ సిట్టింగ్ ఎమ్మెల్యేలపై స్నేహపూర్వక పోటీగా దిగింది. వాస్తవంగా అధికార పక్షం దోస్తీ కోసం పార్టీ విస్తరణను సైతం స్వయంగా అడ్డుకట్ట వేసుకునే మజ్లిస్ గత ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుండి షేక్పేట్ కార్పొరేట్ మహమ్మద్ రషీద్ ను బరిలో దింపడం వెనుక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముస్లింస్ మైనార్టీ ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వెళ్లకుండా చేసి అధికార బీఆర్ఎస్ ను సహకరించేందుకు మజ్లిస్ పార్టీ బరిలోకి దిగినట్టు ప్రచారం కూడా జరిగింది. అందరూ ఊహించినట్లే బీఆర్ఎస్ కు లాభం చేకూరింది. కానీ రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారం చేజారగా కాంగ్రెస్ గద్దెనెక్కింది. ఆ తర్వాత కాంగ్రెస్ తో మజ్లిస్ స్నేహం కుదుర్చుకుంది. తాజాగా సిట్టింగ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మృతి చెందడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇటీవల పోటీ చేసిన షేక్పేట్ కార్పొరేటర్ మహమ్మద్ రషీద్ పెద్దగా ఓట్లు రాబట్టుకోకపోవడంతో ఈసారి మరొకరిని పోటీకి దింపాలని యోచిస్తుంది పార్టీ. మజ్లిస్ పార్టీ పక్షాన మహిళా సాధికారత కోసం గలం విప్పుతున్న విద్యావంతురాలు జాతీయ కరాటే ఛాంపియన్ సయ్యదా ఫలక్ అభ్యర్థిత్వాన్ని పరిశీలిస్తోంది. గతంలో ఉమ్మడి పౌరసత్వానికి వ్యతిరేకంగా జరిగిన నిరసన కార్యక్రమాలకు నాయకత్వం వహించి పార్టీ దృష్టిని ఆకర్షించారు. ఈ క్రమంలోనే మరో 2 కార్పొరేటర్ల అభ్యర్థిత్వాలను సైతం పార్టీ పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఇవే ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.